నిండు కుండ లాంటి నీటి ప్రాజెక్టులకు మండే ఎండలు గండి కొడుతున్నాయి. ఎలీనా ఎఫెక్ట్ తో నీరు ఆవిరైపోయి ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. సమ్మర్ స్ట్రోక్ తో ప్రాజెక్టుల్లో వాటర్ స్టోరేజ్ లెవెల్స్ అంతకంతకు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రధాన ప్రాజెక్టులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పుడు నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు కల్పతరువు లాంటి శ్రీపాద, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో రోజు రోజుకు నీటి నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తు 148 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 143 అడుగులు. దాదాపు 20 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 10 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎండల కారణంగా రోజుకు 5000 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నీటి ప్రాజెక్టులపై ఎలీనా ఎఫెక్ట్ ఎలా ఉందో టీవీ9 కరెస్పాండెంట్ నరేష్ గ్రౌండ్ రిపోర్ట్. దంచి కొడుతున్న ఎండలతో జలాశయాలు అడగంటుతున్నాయి. భూగర్భ జలాలు కూడా అడగంటుతూ ప్రమాద సూచికలను తెలిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా నీటి ఎద్దడితో ఏప్రిల్ మాసంలోనే తీవ్ర ప్రభావము కనిపిస్తుంది. ఇటు తాగునీటికి అటు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు నుండి మొదలు పెడితే గడ్డనవాగు, కడెం, ఎల్లంపల్లి ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా నీటి ఎద్దడి అడుగున చేరుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో కల్పతరువులా ఉన్న శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన విజువల్ చూస్తున్నాము. 0.5 టీఎంసీలో కొనసాగుతుంది. 20 టీఎంసీల వాటర్కు సగం టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ఇదే సమయానికి 9 టీఎంసీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతతో రోజు రోజుకు దాదాపుగా 5,000 నుండి 6,000 క్యూసెక్ల నీరు ఆవిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎల్నినో ప్రభావం కారణంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటగానే 40 నుండి 42 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీఎంసీలకు సంబంధించి 7 టీఎంసీల నీటి నిల్వతో ఉండాల్సిన ప్రాజెక్టు ఈ సిల్ట్ లెవెల్ కారణంగా దీన్ని 4.69 టీఎంసీలకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం కెపాసిటీ 1.82 టీఎంసీలు మాత్రమే కడెం ప్రాజెక్టులో కొనసాగుతున్నాయి. ఎవాపరేషన్కు సంబంధించిన లాసెస్ ఏకంగా 58 క్యూసెక్లు కొనసాగుతున్నాయి. ఇటు ఎండ తీవ్రత కారణంగా ఈ ప్రభావం కనిపిస్తుంది. టోటల్ అవుట్ఫ్లో 447 క్యూసెక్ల నీరు కడెం ప్రాజెక్ట్ నుండి దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మరో వారం రోజులు ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అవుతే వారం రోజుల్లో ఇది 0.78 టీఎంసీలకు పడిపోయే అవకాశం ఉందన్నట్టు నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అంత ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ మరో 2 వారాలు ఇదే విధంగా 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల మధ్యలో ఎండ తీవ్రత కొనసాగితే ఆవిరవుతున్న నీటితో పాటుగా కెపాసిటీని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్న అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మండే ఎండల ధాటికి శ్రీపాద, ఎల్లంపల్లి అలా ఎండిపోతుంది. తలుపున గోదావరి ఉన్నా సరే పొలాలు మళ్లీ బీళ్లుగా మారుతున్నాయి. ఒడిసిపోతున్న నీటి నిల్వలను చూసి మళ్లీ ఒడవని దుఃఖం తప్పదా అని ఆవేదన చెందుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు. ఒకవైపు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, మరోవైపు ఎండలతో ప్రాజెక్టుల్లో నీళ్లు ఆవిరైపోతున్నాయి. ఉన్న నీళ్లను జంట నగరాల దాహార్తి తీర్చడానికి తరలిస్తున్నారు. మరి సాగు పరిస్థితి ఏంటి? మా పంటలకు నీళ్లేమంటున్నారు రైతులు? పరిస్థితి చూస్తుంటే సాగు కష్టాలతో పాటు రాను రాను తాగునీటికి కటకట తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అడా ప్రాజెక్టులో ప్రస్తుతం సిచ్యువేషన్ కూడా ప్రమాద గంటికలే మోగిస్తుంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా నీటి ఎద్దడికి అతి చేరువలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటుగా చెన్నూరు నియోజకవర్గం వరకు దాదాపుగా 62 కిలోమీటర్ల వరకు ఎండి ఎడారిని తలపించేలాగా గోదావరి కనిపిస్తుంది. గోదావరిలో చిన్న పాయ మాత్రమే కొనసాగుతుంది. దాంతో దిగువన ఉన్న పంట పొలాలకు సాగునీరు అందే అవకాశం లేకుండా పోయింది. తలాపునే గోదావరి ఉన్న తాగునీటి కష్టాలున్నాయి, తలాపునే గోదావరి ఉన్న సాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్న కారణంగా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్లకు సంబంధించిన బ్యారేజ్ల వద్ద నీటిని నిల్వ చేసుకోలేకపోయారు. ఆ నిల్వ లేని కారణంగా ఎల్లంపల్లి మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఎలినో ప్రభావం కారణంగా ఎండల తీవ్రత అంతకంతకు పెరిగితే మాత్రం ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ చేరుకునే ప్రమాదం ఉంది. అటు కడెం ప్రాజెక్టు కూడా అదే ప్రమాద గంటికలైతే మోగిస్తున్న పరిస్థితి.
ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9 ఉమ్మడి ఆదిలాబాద్ నుండి.